వెల్కమ్ టు జై స్వరాజ్య వరల్డ్ టీవీ హనుమకొండ. ప్రస్తుతం మనము సుబేదారి ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఉన్నాము. ఈరోజు సాయంత్రం 5 గంటలకు సుబేదారి ఆర్ట్స్ కళాశాల మైదానానికి రాహుల్ గాంధీ రాబోతున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో మనం ప్రస్తుతము సుబేదారి ఆర్ట్స్ కళాశాల మైదానం హెలిప్యాడ్లో ఉన్నాము. మరి దీనికి సంబంధించి స్పందించడానికి మాజీ మేయర్ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఎర్రబెల్లి స్వర్ణ గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే. సో మరి రాహుల్ గాంధీ గారి పర్యటన ఆకస్మికంగా ఫిక్స్ అయిపోయింది. మరి దేనికి వస్తున్నారు, ఏమేమి విషయాలు డిస్కస్ చేయబోతున్నారు, పర్యటన యొక్క మెయిన్ డీటెయిల్స్? అంటే మాకు తెలిసిందైతే పొద్దున బయలుదేరి మధ్యాహ్నము సాయంత్రం 5 గంటల వరకు హైదరాబాద్ చేరుకుంటారు. హైదరాబాద్లో 5:30కు హెలిప్యాడ్తో 6 గంటల వరకు ఇక్కడ ఈ మైదానంలో చేరుకున్న తర్వాత ఒక 1 అవర్ వారికి రెస్ట్ ఉంటుంది. ఆ సమయంలో అందరినీ కలవడం జరుగుతుంది. అంటే ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఎంపీస్ అందరు ఉన్నారు కాబట్టి వాళ్ళంతా కలవడం జరుగుతుంది. ఆ రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళా వారు మద్రాసు ట్రైన్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ పర్యటన యొక్క మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటారు? మాకేం తెలియదండి. నాకు కూడా ఇవాళ పొద్దున 6 గంటలకే ఫోన్ వచ్చింది ఢిల్లీ నుంచి, రాహుల్ గాంధీ గారు వస్తున్నారు అని. తర్వాతనే వీళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది, ఎమ్మెల్యేలకు అందరికీ కూడా నేనే ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఎవరికి కూడా ఎందుకు వస్తున్నారు అనేది తెలియదు, ఎప్పుడు వస్తారు ఎప్పుడు వెళ్తారు అనేది మాత్రమే మాకు చెప్పడం జరిగింది. అదే మేము కూడా ఇప్పుడు మీకు చెప్తాం. సో ఇక్కడ మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఎస్సీ వర్గీకరణ సంబంధించి మరియు బీసీ కులగణన, ప్రజల యొక్క స్పందన, వారి యొక్క రియాక్షన్, దాంతోపాటు రైల్వే ప్రైవేటీకరణ సంబంధించి కూడా మేధావులతో కలవబోతున్నారని చెప్పేసి తదనంతరం ఈ పర్యటన తదనంతరము కాజీపేట నుంచి చెన్నైకి రైలు ప్రయాణం చేస్తూ రైలు ప్రయాణికులతో కూడా ముచ్చరించబోతున్నా అని చెప్పి ఒక వార్త వచ్చింది. దీంట్లో ఎంత నిజం ఉంది? అంటే ఎస్సీ రిజర్వేషన్ కానివ్వండి, బీసీ కులగణన కానివ్వండి, గతంలో ప్రభుత్వాలు మేం చేసినాం అని చెప్పుకున్నప్పుడు వాళ్ళు ఏది కూడా బయట పెట్టలేదు. ఏ రిజర్వేషన్ ఎంత శాతం వచ్చింది కూడా మనకు తెలియదు, మనకు చెప్పలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కులగణన కానివ్వండి, ఎస్సీ రిజర్వేషన్ చేసిన తర్వాత కుండెడు పాలల్లో ఒకరు ఉప్పుర వేసినట్టు అక్కడో ఇక్కడో ఎవడో అవాకులు చెవాకులు పేలితే దానికి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే ఎస్సీలంతా కూడా సంతోషంగా ఉన్నారు, బీసీలు కూడా అందరూ ఏదైతే ఉందో కులగణన బాగా జరిగింది అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే చెప్పినది తప్పకుండా చేసే ప్రభుత్వం. ఎప్పుడు సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ వచ్చిందో అప్పుడు వెంటనే స్పందించి మా ముఖ్యమంత్రి గారు, ఇవాళ ముఖ్యంగా మా తెలంగాణ అనే మొదటి స్థానంలో ఉందంటే కులగణన కానివ్వండి, ఎస్సీ రిజర్వేషన్లో, రేవంత్ రెడ్డి గారిని నిజంగా కూడా వారికి హ్యాట్సాప్ చెప్పాలి. మనం అందరం కూడా వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే తెలంగాణలో ఇంత ఫాస్ట్గా ఈ పని చేపిస్తూ కూడా ఒకవైపు ఇచ్చిన మాట తప్పకుండా కూడా అన్ని పథకాలను తీసుకుపోతూ చేసిన అప్పులు, గతంలో ప్రభుత్వాలు చేసిన అప్పులన్నీ కూడా వాటికి ఇంట్రెస్ట్లు కడుతూ కూడా వారు ఇంత పని చేయగలుగుతున్నారంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వారు పూర్తిగా సక్సెస్ అయినారని మనం చెప్పుకోవచ్చు. అలాగే వరంగల్ గురించి చెప్పాలంటే ఎన్నో సంవత్సరాల శతాబ్దాల కళ నెరవేరింది. వాళ్ళ ఆ కళను సాకారం చేసుకోవడానికి వాళ్ళ అందరూ సిద్ధంగా ఉన్నారు. ఈ వరంగల్కు దాదాపుగా వేలాది కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. ఎప్పుడో ఎయిర్పోర్టు ఎన్నో సంవత్సరాల క్రితం నైజాం కాలంలో వేసిన ఎయిర్పోర్ట్ను ఎవరు కూడా అంటలేదు ముట్టలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు దానికి కోట్లాది రూపాయలు ఇవ్వడం జరిగింది. చాలా కార్యక్రమాలు తీసుకున్నారు, వారికి కృతజ్ఞతలు. ఇక రాహుల్ గాంధీ గారు వచ్చిన తర్వాత ఏం కార్యక్రమం ఉంటుందా అనేది తర్వాత తెలుస్తుంది తప్ప ఇప్పుడు ముందుగా మాకేమీ ఇన్ఫర్మేషన్ లేదు. మేడం, ఇప్పుడు మీరు అన్నట్టుగా బీసీ కులగణన అనేది పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వమే న్యాయం చేసిన మీరు అంటున్నారు. మరి బీసీ సమాజం అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వము బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలి, బీసీ సబ్బండ వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన పేరు మీద మోసం చేసిందని చెప్పేసి బీసీ మేధావులు అంటున్నారు. నిన్నగాక మొన్న ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో కూడా తీన్మార్ మల్లన్న మరియు బీసీ సబ్బండ మేధావి వర్గాలు కూడా దీనిపై ముక్త కంఠంతో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకంగా కూడా తమ గలం ఇప్పారు. దీనిపై సీనియర్ నాయకులుగా ఏమంటారు? కాయలున్న చెట్టుకే రాళ్ళు రూతారు, చేసిన వాళ్ళనే మాటలంటారు. ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే పని ఎంతవరకు చేస్తున్నాం, న్యాయమా కాదా అనేది ఆలోచించాలి తప్ప వీళ్ళందరూ కూడా చేయని వాడు పెట్టనమ్మా పెట్టకనే పాయ కానీ పెట్టేదానికి ఏమైంది అన్నట్టు వాడు చేసినోడు ఎవడు చేయనే లేదు ఇప్పటి వరకు. చేసిన వాళ్ళని ఒక మాట అనడం అంటే వీళ్ళకి ఇదో అలవాటు అయిపోయింది. ఈ బ్లాక్మెయిల్ వదిలిపెట్టి మీరు స్వచ్ఛందంగా ప్రజల్లోకి రండి, ఎక్కడ అన్యాయం జరిగిందో చెప్పండి, ఎంతవరకు అన్యాయం జరిగిందో చెప్పే సత్తా లేదు మీకు. కానీ అన్యాయం జరిగింది అంటే ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, ఎట్లా జరిగింది,
ఎట్లా చేస్తే దీన్ని సరిదిద్దుదాం అనేది మీరు చెప్పండి ఒకసారి. చెప్పే ధైర్యం లేదు, దమ్ము లేదు, మాట్లాడుతూనే ఉంటారు. వాదేయడానికి ఎవడేం చేస్తాడు, వాళ్లకు ఇదో అలవాటైపోయింది. సో ఇక్కడ ఇవాళ ఈవినింగ్ రాహుల్ గాంధీ గారి యొక్క పర్యటన సంబంధించి మాకు కూడా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అని చెప్పి ఇక్కడ ఎర్రబెల్లి స్వర్ణ మేరంగా మాజీ మేయర్ గారు అంటూ ఉన్నారు. ఇదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే బీసీ సమాజానికి పూర్తి స్థాయిలో న్యాయం చేసిందని చెప్పేసి ఎస్సీ కులగణన వర్గీకరణ సంబంధించి కూడా కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ముందుండి అన్ని చూశారని చెప్పేసి వరంగల్ మాజీ మేయర్ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు ఎర్రబెల్లి స్వర్ణ గారు జై స్వరాజ్య వరల్డ్ టీవీకి ఎక్స్క్లూజివ్గా చెప్తూ ఉన్నారు.